చింతు ఒక 8 సంవత్సరాల ఉత్సాహవంతుడైన పిల్లవాడు. ఎప్పుడూ ప్రయాణాలకు సిద్ధంగా ఉంటాడు. ఎరుపు రంగు టీషర్టు, నీలం షార్ట్స్, తెల్లని షూ ధరించిన చింతు అతని పెట్ ఎలుగుబంటి మోటుతో కలిసి అటవీలో అడుగుపెడతాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే చింతు తన మిత్రుడైన మోటుతో కలిసి ప్రకృతిని అన్వేషిస్తూ అక్కడ ఉన్న వివిధ ప్రాణులకు సహాయం చేస్తాడు. ఒకరోజు చింతు మరియు మోటు ఒక చిన్న పళ్ళివానను కనుగొంటారు. దాని ఇల్లు ధ్వంసం కావడంతో చింతు మరియు మోటు దాని ఇల్లు తిరిగి కట్టారు. ఆ పళ్ళివాన చింతుకు ధన్యవాదాలు తెలుపుతుంది. అటువంటి సమయంలో అటవీలోని చీకటిగల ప్రదేశంలో కళ్ళరాము అనే దుష్ట మనిషి గురువృక్షం యొక్క మాయాజాలాన్ని దొంగిలించడానికి కుట్ర చేస్తాడు. అతను చెడ్డవాడైన దశను చూసి చింతు మరియు మోటు మాయాజాలాన్ని రక్షించడానికి సిద్ధమవుతారు. ఈ ప్రయాణంలో రంగురంగుల పక్షి రాణి చింతుకు మార్గదర్శి చేస్తుంది. ఆమె జ్ఞానం మరియు సలహాలతో చింతు యొక్క ప్రయాణం మరింత విజయవంతం అవుతుంది. చింతు, మోటు గురువృక్షం వద్ద చేరి కళ్ళరాము మాయాజాలాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చింతు ఆ చెట్టును కాపాడుతుంది. చివరగా కళ్ళరాము తన తప్పు గ్రహించి దయ మరియు మంచి పనులు చేసే మార్గాన్ని అనుసరిస్తాడు.